ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఇక్కడ మధ్యలో కొంచెం దారి ఇవ్వండి, ఎవరు మీకు తగలకుండా పోయేవాళ్ళు. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలమందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరోసారి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ప్రియదేని బిడ్డలారా, మనము విశ్వాసాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే విశ్వాసములో కొన్ని ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి. వాటిని గురించి గత రాత్రి ఇక్కడే దేవుని మందిరంలో ఉన్నప్పుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనలు రాసుకోవటం జరిగింది. విశ్వాసము ప్రియమిట్లరా, విశ్వాసములో కూడా విశ్వాసములని మూర్ఖతరం వారలారా. ఇంకా విశ్వాసములు ఏమున్నాయంటే అల్ప విశ్వాసము. ఏ విశ్వాసం? అల్ప విశ్వాసం. ఇంకా విశ్వాసం మనం చూస్తే ఆవగింజంత విశ్వాసం. ఏ విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం. రెండోది మనం చూస్తే విశ్వాసము. ఏంటండి? విశ్వాసము. ఇంకా మనం చూసినట్లయితే అవిశ్వాసము. ఏంటండి? అవిశ్వాసము. ఇంకా మనం చూసినట్లయితే గొప్ప విశ్వాసము. ఏ విశ్వాసం అండి? గొప్ప విశ్వాసము. ఇంకా మనం చూసినట్లయితే ప్రియదేని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే ఇంకొక పదం రాసుకోలేదు నేను, అధిక విశ్వాసం. ఏ విశ్వాసం? అధిక విశ్వాసము. విశ్వాసము లేని దుష్ట హృదయము. విశ్వాసము లేని దుష్ట హృదయము. ఇలాంటి కొన్ని పదాలు రాసుకోవటం జరిగింది. చూడండి, ఇక్కడ 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ 14వ వచనం నుంచి మనం చూస్తే, వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుచున్నాడు. మిక్కిలి బాధపడుచున్నాడు. ఏలయనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకుని వచ్చి తిని, కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాని నా ఎదుగు తీసుకురండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపుగా అది వారిని వదిలిపోయిను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థ నొందెను. తర్వాత శిష్యులు ఏకాంతము యేసునద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవునని, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో అనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మరి దేవుని వాక్ ఇక్కడే కనబడుతున్నాయి. మనకేం కనబడుతున్నాయంటే విశ్వాసములోని మూర్ఖతరం. విశ్వాసం లేని మూర్ఖతరం. ఇంకా మనం చూసినట్లయితే ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం మనకు కనబడుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పేరు రాయబడలేదు ఇక్కడ. ఒక వ్యక్తి మనకు కనబడతాడు ఇక్కడ.
వారు జనసమూహకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి అని రాయబడి, ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభా నా కుమారుణ్ణి కరుణింపము అంటున్నాడు. నా కుమారుణ్ణి కరుణింపము అంటున్నాడు. ఎందుకని అని అంటే ఒక రోగంతో బాధపడుతున్నాడు తన కుమారుడు. ఏ రోగం అని రాయబడింది ఇక్కడ? ఏ రోగం అండి? చాంద్రారోగి అయి ఉన్నాడంట. ఏ రోగి? చాంద్రారోగి. చాంద్రారోగి అంటే ప్రియమిట్లరా, చాంద్రారోగి అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అతనిలో అంటే తరచుగా నీళ్లలోనూ అగ్నిలోనూ పడిపోతున్నాడు. ఏమని రాయబడింది అక్కడ? అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. వాడు చాంద్రరోగి, మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలా బాధపడుతున్నాడు? ఎలా అనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీళ్లు కనపడినప్పుడల్లా, అగ్ని కనపడినప్పుడల్లా ఏమవుతున్నాడు? తరచుగా పడిపోతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీతో నేను ఎంతకాలం ముందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును? మీతో నేను ఎంతకాలం ముందును అంటే ఈ వ్యక్తిని ఇప్పుడు దేనిమిట్లారా యేసు ప్రభు శిష్యుల దగ్గర తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారు? యేసు ప్రభు శిష్యుల దగ్గర తీసుకొచ్చారు. తీసుకొస్తే వాళ్ళు బాగు చేయలేకపోతున్నారు. అయ్యా స్వస్థపరచలేకపోతున్నారు, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చామేమో అంటున్నారు. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అని పిలుస్తున్నాడు, సంబోధించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ముందును, ఎంతవరకు మిమ్మను సహింతును, ఎంతవరకు మిమ్మను సహింతును, వాని నా ఎద్దకు తీసుకురండి అని చెప్పెను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయెను. ఒక్కోసారి ఇప్పుడు దేనిమిట్లారా కొన్ని మానసిక వ్యాధులు ఉంటాయి కొంతమందికి కొన్ని మానసిక వ్యాధులు ఉంటాయి, కొన్ని రోగాలు ఉంటాయి. అవి అర్థం కాక కొంతమందికి కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. పశువులు కూడా కొన్నిసార్లు ఇప్పుడు దేనిమిట్లారా ఆ రోజుల్లో దానియేలు గారి పుస్తకాలు చదివేది, ఉజ్జీవం అనేటువంటి పుస్తకాలు 1, 2 అని ఆ రోజుల్లో చదివేవాడిని. చదివినప్పుడు ఒక్కోసారి గేదె పాలిగిపోతే గేదె పాలు ఇచ్చేది కాదు. అలాంటి పరిస్థితుల మధ్యలో అది చాలా బాధపడుతున్నది. ఆ గేదె బర్రె బాధపడుతున్నప్పుడు దేనిమిట్లారా దైవ సేవకుని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆ గేదె పాలు ఇచ్చేది. ఆ గేదె ఏమిచ్చేది? పాలు ఇచ్చేది. కొన్ని మనకు అర్థం కాదు, కొన్ని అర్థం కాకుండా మనం ఏం చేస్తామంటే డాక్టర్లను ఆశ్రయిస్తూ ఉంటాం. అయితే ఆశ్రయిస్తే దేనిమిట్లారా ఆశ్రయిస్తే ప్రియ సహోదరుడు ఆశ్రయిస్తే ఏమవుతుందంటే మరి ఆశ్రయించినప్పుడు తగ్గటం లేదు, తగ్గనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో, ఏమి అర్థం కానటువంటి పరిస్థితుల మధ్యలో దేనిమిట్లారా ఏమవుతుందంటే వారికి ఉన్నదంతా వేయించేసేస్తారు, అది బాగు కాదు. అలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా కొట్టుమిట్టాడుతుంటారు. ఇక్కడ దేనిమిట్లారా ఈ చాంద్ర రోగం కలిగినటువంటి వ్యక్తి కూడా యేసు ప్రభు దగ్గరికి దేనిమిట్లారా యేసు ప్రభు దగ్గరికి మరి వెళ్ళారు. శిష్యులు బాగు చేయలేకపోయారు. శిష్యులు బాగు చేయలేనటువంటి పరిస్థితుల మధ్యలో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. వాడు ఏ రోగంతో బాధపడినాడంటే చాంద్రారోగి మిక్కిలి బాధపడుచున్నాడు. అంటే ఎలాంటి రోగం అంటే తరచుగా అది వచ్చినప్పుడు నీళ్ళలో పడిపోతున్నాడు, అగ్నిలో కూడా పడిపోతున్నాడు. అలాంటి రోగం. అయితే యేసు ప్రభు ఈ విషయంలో సంబోధించి మాట్లాడుతున్నాడు. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ రోజు ఉన్నటువంటి దేవుడు ఈరోజు కూడా ఉన్నాడా లేడంటారా? ఉన్నాడా లేడా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇదేం పెట్టారా రోగం అనేది ఎందుకు వస్తుంది? మామూలుగా
రోగం ఎందుకు వస్తుంది? మామూలుగా మాట్లాడుకుందాం మనం. రోగం ఎందుకు వస్తుంది చెప్పండి. మోషే బ్రదర్ చెప్పు. ఎవరైనా చెప్పండి. మామూలుగా టూకీగా మాట్లాడుకుందాం. మనిషికి, మానవునికి రోగం ఎందుకు వస్తుంది? దైవజనుడైనా కానీ, ఎవరైనా కానీ, విశ్వాస అయినా కానీ, ఎవరైనా కానీ రోగం ఎందుకు వస్తుంది? ఏంది ఎల్లరిపోయి చూస్తున్నా? ప్రైజ్లార్డ్, హల్లెలూయా. ఎందుకు వస్తుందంటే, ఒక డాక్టర్ గారు నేను మాట్లాడుకున్నాను. నాకు అనారోగ్యంగా ఉంటే ఒక డాక్టర్ గారు నేను మాట్లాడుకున్నాను. అసలు రోగం ఎందుకు వస్తారని అడిగాను. ఆయన ప్రీచర్ అండ్ డాక్టర్ రెండు కాబట్టి మాట్లాడినప్పుడు రాయవేలూరులో మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్, మంచి సర్వీసు మంచి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్, సిఎంసి హాస్పిటల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్, క్రిస్టియన్ డాక్టర్. ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు దీని మిడ్లారా టోటల్గా థియలాజికల్గా కాకుండా టోటల్గా ఇప్పుడు దీని మిడ్లారా ఏమన్నాడంటే, ఆయన పాపం వలన వస్తుంది రోగం అన్నాడు. ఆయన ఏమొస్తుంది? దేనివల్ల వస్తుందంట? పాపం వలన రోగం వస్తుంది. మరి బాగా ఆలోచించండి. కొంతమంది ఉంటారండి, కొంతమంది చాలా నిరుపేదలుగా ఉంటారండి, చాలా నిరుపేదలుగా ఉంటారు. డ్రైనేజీలు ఏం చేస్తారంటే బాగా కలిపెట్టి, బాగా డ్రైనేజీ ఉంది కదా, మీరు గిడ్డంగి వీధి కానీ లేకపోతే కొన్ని బంగారంగాళ్ళ వీధులు కాడ ఉంటాయి. డ్రైనేజీలు ఏం చేస్తారు, వాళ్ళు బంగారు మొక్క ఏమైనా దొరకద్దని జల్లెడ పెడతా ఉంటారు. చూసారు మీరు? డ్రైనేజీలో నీళ్ళని ఆ బురదంతా తీసి జల్లెడ పడతా ఉంటారు, ఏదైనా చిన్న మొక్క అయినా దొరకద్దేమని. ఆ డ్రైనేజీలోనే ఉంటారు, తిరుగుతుంటారు, ఆడుతుంటారు, పాడుతుంటారు, అక్కడే ఉంటారు. లేదా కొంతమంది మరి డస్ట్బిన్ల దగ్గర పడిపోయి ఉంటారు, చాలా మురికి వాటల్లో జీవిస్తూ ఉంటారు. కొంతమంది అయితే అసలు 2-3 రోజులు కూడా స్నానం చేయరు. కొంతమంది అయితే 2-3 రోజులు కూడా ఏం చేయరు, స్నానం కూడా చేయరు. అలాంటి పరిస్థితి ప్రియమైన బిడ్డలారా. అయితే మనమైతే ఏం చేస్తాం, రోజుకి 2 సార్లు స్నానం చేస్తాము, అవసరం ఇంకా నిష్టగా ఉంటే 3 సార్లు కూడా చేస్తాము. అంటే ఉతికేసిన బట్టలు కట్టుకుంటాము, చక్కగా మంచిగా ఏదన్నా చేతికి తాగితే మళ్ళీ ఇన్ఫెక్షన్ ఏమవుద్దామని చెప్పి మళ్ళీ సోప్తో ఏం చేస్తాం, హ్యాండ్స్ వాష్ చేస్తాం. వాష్ చేస్తాం లేదా? వాష్ చేస్తాం. అయినప్పుడు దీని బిడ్డలారా, వాళ్ళకు రానంత రోగాలు మనకే వస్తుంటాయి ఒక్కోసారి. వాళ్ళు మురికివాడలో ఉన్నా కానీ, డ్రైనేజీలో పడిపోయి మరి భయంకరమైనటువంటి అలాంటి వాటిలో జ్వరబడి పనిచేసినా కానీ వాళ్ళకు కూడా అలాంటి రోగాలు రావు. కానీ మనకేం వస్తుంటాయండి కొన్ని రోగాలు వాళ్ళకి రావని కాదు, వస్తాయి వాళ్ళకి కూడా. కానీ వాళ్ళకి మాత్రము అంత పెద్దగా రావు. మరి పక్కనే డ్రైనేజీ కాలంలో మరి పక్కనే గాలి పీల్చుకుంటారు. మరి తినే ఆహారం మనమైతే ఏం చేస్తాం, బియ్యం 2 సార్లు కడుగుతాం, మనం అవసరం 3 సార్లు కడుగుతాం. వాళ్ళు ఒకసారి కూడా కడగకుండానే ఏం చేస్తారు, అర్థం ఉందా? అవసరమైతే కట్టెల పొయ్యి మీద కాల్చి అక్కడిక్కడ మాంసం ముక్కలు కూడా కాల్చి తినేస్తారు కూడా. నువ్వైతే మసాలా వేయాలా, ధనియాలు వేయాలా, అన్నీ వేసి నూనె వేసి నీ శ్వాసన ఇది అని చెప్పి చేస్తారు. వాళ్ళు మామూలుగా తినేస్తారు. కానీ మనకంటే కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆరోగ్యం దయచేయాలి. ఎవరివ్వాలండి? ఎవరివ్వాలి ఆరోగ్యం? దేవుడు ఆరోగ్యం దయచేయాలి. అది మరి డాక్టర్ గారితో సార్, మరి ఆహారం పోషక విలువలతో కూడినటువంటి ఆహారం లేకపోతే నిద్ర లేకపోతే కుటుంబంలో నెమ్మది లేక ఈ రోగం అంటే, ఏది చెప్పినా కానీ టోటల్గా దేని వలన వస్తుందంటే, రోగం దేని వలన వస్తుంది? పాపం వలన వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. టోటల్గా ఇప్పుడు ఆత్మలో వర్ధిల్లే కొలదంట మనం ఎలా ఉంటామంట? సౌఖ్యంగా ఉంటామంట. ఆత్మలో వర్ధిల్లే కొలది ఎలాగ ఉంటామంట? సౌఖ్యంగా ఉంటామంట. అయితే ఇప్పుడు దీని బిడ్డలారా, మరి నీకెందుకని నెమ్మది లేకుండా పోద్ది? ఎందుకని ఆహారం సరిగ్గా లేకుండా పోతుంది? నువ్వు ఆత్మలో వర్ధిల్లే కొలది సౌఖ్యంగా ఉంటావు. ఆయన
కొంతమంది ఏమంటారంటే ప్రియమైన బిడ్డారా, మేము మందులే మింగమండి అంటారు. మేము మందులే మింగము అని అంటారు. మింగమంటారు ఏంటంటే అది విశ్వాసుల దగ్గర కనపరుచుకోవటం. ఎవరి దగ్గర కనపరుచుకోవటం? విశ్వాసుల దగ్గర కనపరుచుకోవటం. ఒక దైవ సేవకుడు ప్రియమైన బిడ్డలు ఒక పాట రాశాడు. నేను గత రాత్రి కూడా పాడానుగా, ఇక్కడ శనివారం ప్రార్థన పెట్టాం కాబట్టి గత రాత్రి కూడా పాట పాడా. నీవు సెలవిస్తే ఇక ఎన్నడు వైద్యులే అక్కరా లేదులే, నీవు సెలవిస్తే ఇక ఎన్నడు వైద్యమే అక్కరా లేదులే, యేసు నన్ను నడిపించగలవు నీవు, నా యేసు నన్ను నడిపించగలవు నీవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఆత్మీయ తల్లి, ఒక మంచి ఆత్మీయ తల్లి, కోవూరులో ఒక తల్లి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళావు ఒకసారి. వెళితే ఏందమ్మా నువ్వు మంచి పెంతెకోస్తు అనుభవంలో అనేక రాష్ట్రాల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మీకు, మరి ఎందుకని బయటకు వచ్చేసారు మీరు సేవలో నుంచి అని అడిగాను నేను. పెద్ద ఆవిడ ఓపెనింగ్ కూడా వచ్చింది, ఆ పైకి లావుగా ఎర్రగా ఒక ఆమె పొండామె ఓపెనింగ్ కూడా వచ్చింది పైన ప్రార్థన పెట్టేప్పుడు. ఎందుకని అడిగితే ప్రియమైన బిడ్డలారా, అయ్యా నాకు కళ్ళు కనపడవు, బాగా అర్థం చేసుకోవాలా, నాకు కళ్ళు కనబడవు కాబట్టి అక్కడ ఉండేటువంటి మా సంఘములో సహవాసములో కళ్ళు కనబడకపోతే కంటి ఆపరేషన్ కూడా చేయించరు అని చెప్పింది. కంటి ఆపరేషన్ కూడా చేయించరు. మరి ఎట్లాగా? దేవుని మీదే ఆధారపడాలి. ఒకవేళ నాకు కళ్ళు కనపడలేదనుకోండి, ఒక పక్కన పడుకోబెట్టేస్తారు. కాబట్టి నేనే కష్టపడాలి, నేనే బాధపడాలని చేయాలి. కాబట్టి కొంచెం కళ్ళు కనబడినప్పుడే బయటకు వచ్చేసాను నేను అని చెప్పింది ఆవిడ. కళ్ళు కనబడినప్పుడే బయటకు వచ్చేసానని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు అంటున్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరమ వారలారా, మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును, అతను నా యొద్దకు తీసుకురండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయెను. అంటే దయ్యము కలుగు చేసిన రోగం ఇది, చాంద్ర రోగం. ఏ రోగం ఇది? దీని పేరు ఏ రోగం? పేరు చాంద్ర రోగం. ఎలా ఉంటుంది దీని సిమ్టమ్స్ ఎలా ఉంది? తరచుగా నీళ్లు కనబడి నీళ్ళలో పడిపోతాడు, అగ్ని కనపడితే అగ్నిలో పడిపోతాడు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి నీ శిష్యుల దగ్గరకు వచ్చాం కానీ వాళ్ళు బాగు చేయలేకపోయారయ్యా అని అంటే యేసు ప్రభు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాని నా ఎదుగు తీసుకురండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయిను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థనందెను. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునందుకు వచ్చి మేమెందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే. ఏ విశ్వాసం చేతండమ్మా? మీ అల్ప విశ్వాసము చేతనే. అంటే అల్ప విశ్వాసం అంటే ఎలా ఉంటుంది? మేమెందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. యేసుప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు అడిగారు, ఎందుకని వెళ్ళగొట్టలేకపోయామయ్యా యేసుప్రభు, మేము ఎందుకని వెళ్ళగొట్టలేకపోయామంటే మీ అల్ప విశ్వాసము చేతనే. యేసుప్రభు చెప్తున్నాడు, మీ అల్ప విశ్వాసము చేతనే. మనకేం కావాలంటే ప్రియమిట్లారా, విశ్వాసము కావాలి. రెండోది ఏం కావాలంటే మనలో పవర్ కూడా ఉండాలి. ఏముండాలండి? పవర్ కూడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియమిట్లారా, పవర్ను బట్టి ఏం చేయాలి? ఆ కరెంటు లోడు వేయాలి.
పవర్ తక్కువగా ఉండి లోడ్ ఎక్కువగా వేసామనుకోండి, బాగా ఎలగతాయా? ఎలగో కదా. పవర్ను బట్టి వేయాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపుగా అది వారిని వదిలిపోయిను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థనందును. తర్వాత శిష్యులు ఏకాంతం యేసునద్దకు వచ్చి, మేమెందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అవిశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నట్ల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడ పొమ్మనగానే అది పోవును. ఎంత విశ్వాసంతో మన పలకాలంటే ఆయన నామంలో? ఆవగింజంత విశ్వాసంతో కొండను చూచి ఇక్కడి నుండి అక్కడ పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో నిశ్చయముగా మీతో చెప్పుచునన్న వారితో నేను. మనకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డలారా, మరొక మాట. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. 14వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి 31వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తే, వెంటనే యేసు చేయి చాపి అతను ముట్టి అతను పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పాను. ఇదేం బిడ్డలారా, ఇక్కడ లేఖనాల్లో మనం ధ్యానించినట్లయితే ఇక్కడ ఏం కనబడుతుందంటే, పేతురు మనకు కనబడతాడు. ఎవరు కనబడతారండి? పేతురు మనకు కనబడతాడు. యేసు ప్రభు సముద్రం మీద నడిచాడు. యేసు ప్రభు సముద్రం మీద నడిచాడు. నడవలేదా? నడిచాడు. నడిచిన తర్వాత యేసు ప్రభుకి ప్రియమైనటువంటి శిష్యుల్లో ఒక ఆయన పేతురు. ఈ పేతురు ప్రియమైన బిడ్డలారా, ప్రభువా నేను కూడా సముద్రం మీద నడుస్తానని కోరిక కలిగింది ఆయనకి. నేను కూడా సముద్రం మీద నడుస్తాను ప్రభు అని ఆయనకి కలిగినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే నడవమని చెప్పాడు. యేసు ప్రభు ఏం చేశాడు? నడవమని చెప్పాడు. చూడండి లేఖనాల్లో మనం ధ్యానించుకుందాం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతం చేశాను. ఆయన ఆ జనసమూహంలో పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతం కొండ ఎక్కి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ ధోని దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండు. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి ఎద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా, పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ ఎద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం, యేసు ప్రభు సెలవిచ్చిన ప్రకారం పేతురు సముద్రం మీద నడిచాడా? నడవలేదా? నడిచాడు. మరి ఎందుకని మునిగిపోయాడు ఇక్కడ? ఎందుకని మునిగిపోయాడంటే, ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, గాలిని చూచాడు, భయపడ్డాడు, మునిగిపోయాడు కదా, నేను చెప్పిన మాట వినలేదు ఈ పేతురు అని చెప్పి మళ్ళీ మాట తప్పాడా? యేసుప్రభు అన్నా మాట తప్పలేదు. ఆయన నడవమన్నది ఆయనే, మునిగిపోయాడు. అయితే ప్రజల ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. మళ్ళా మునిగిపోయిన తర్వాత ఏమన్నాడు పేతురు? ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. అల్ప విశ్వాసి ఎందుకు
సందేహపడతావని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. పేతురు మునిగిపోతే ప్రియమిత్రులారా, పేతుర్ని యేసు ప్రభు రక్షించాడు. యేసు ప్రభు కాపాడాడు. యేసు ప్రభు కనికరపడ్డాడు. మరి వారు దోణి ఎక్కినప్పుడు ప్రియమిత్రులారా, గాలి ఏమైపోయిందంట? అణిగిపోయిందంట. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి ఆయన సముద్రం మీద, గాలి మీద, సమస్తం మీద అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో యేసుప్రభు అంటాడు పేతుర్ని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి, ఎందుకని సందేహపడ్డావని చెప్పి యేసుప్రభు ఏం చేస్తాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కేకలు వేసినప్పుడు, పేతురు కేకలు వేసినప్పుడు రక్షించమని కాపాడమని కేకలు వేసినప్పుడు యేసు ప్రభు కాపాడాడు. పేతుర్ని యేసు ప్రభు కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ విశ్వాసము లేని మూర్ఖతరములారాను సంబోధిస్తాడు. ఇక్కడ చాంద్ర రోగం కలిగినటువంటి వ్యక్తి విషయంలో మనం చూస్తే ఆ శిష్యుల్ని ఆ విధంగా సంబోధిస్తాడు. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అని సంబోధిస్తాడండి. ఇక్కడ మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతావని సంబోధిస్తున్నాడు. ఇక్కడ అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే మరొక మాట ప్రియ దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 9వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మనకు కనబడతాడండి. ఆ సందర్భంలో యేసు ప్రభు మాట్లాడతాడు ఇక్కడ గొప్ప విశ్వాసాన్ని గురించి. ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఇజ్రాయిల్లో నైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఇండుట కనుగొనిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ శతాధిపతి యేసును గూర్చి విని, 3వ వచనం, శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవాలని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసు వద్దకు వచ్చి, నీ వల్ల మేమేం పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మనల్ని జనులను ప్రేమించి మనకు సమాజ మందిరం తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. శతాధిపతి ఏమంటున్నాడు? నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడిని నేను ఎంచుకొనలేదు. అందుచే నీ యొద్దకు వచ్చి నేను పాత్రుడిని ఎంచుకోనలేదు. అయితే మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అప్పుడు నా దాసుడు, నువ్వు ఇంటికి రావాల్సిన పని లేదు, నువ్వు మాట మాత్రం ఇక్కడుండి మాట మాత్రం సెలవేమో, నా దాసుడు స్వస్థపరచబడును.
నేను సహాధికారములకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇజ్రాయెల్లోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంటికి రావాల్సిన పని లేదు ప్రభువా, నువ్వు నా దాసుడు స్వస్థపరచబడాలంటే, నా దాసుడు స్వస్థపరచబడాలంటే ఇప్పుడే నీవు మాట మాత్రం సెలవేమో చాలు. నువ్వు సృష్టికర్తవు కదా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడని చెప్పిన తర్వాత పిదిరిమిళ్ళారా, వెంటనే పిదిరిమిళ్ళారా ఆ దాసుడు ఏమయ్యాడంటే స్వస్థపరచబడ్డాడు. ఆ మాటకి ఆ సందర్భంలో యేసు ప్రభు అంటున్నాడు ఈ మాట. యేసు ఈ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇజ్రాయేల్లోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేని మీతో చెప్పుచున్నాను. నేను పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఇండుట కనుగొనిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు మీ జీవితంలో కూడా ప్రభు జరిగించునుగాక, జరిగించునుగాక. బలమైన కార్యాన్ని జరిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళ మాటల కంట, వాళ్ళ విశ్వాస పలుకుల కంట యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడంట. యేసు ప్రభు ఏమయ్యాడండి? ఆశ్చర్యపడి, ఇప్పుడు ఎనిమిట్లారా, తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇజ్రాయేల్లోనైనా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేని మీతో చెప్పుచున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ ఎనిమిట్లారా, మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరొక వ్యక్తి మనకు కనబడతాడండి. ఎవరు వాళ్ళంటే ఆమె పేరు రాయబడలేదు కానీ, ఆమె మరి 9వ మత్తయి సువార్త 9:22 మనం చూస్తే ఆమె విశ్వాసం మనం చూస్తామండి. ఆమె పేరేం పేరు? రక్తస్రావ రోగులైనటువంటి స్త్రీ. ఏం పేరండి? రక్తస్రావ రోగులైనటువంటి స్త్రీ. ఆమె ఇప్పుడు దేని బిడ్డలారా, యేసుప్రభు అంటాడు, ఆమెతో ఏమంటాడంటే, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అంటాడు యేసుప్రభు. ఆమె గురించి మీకు అనేకసార్లు చెప్పడం జరిగింది. అనేక మంది దైవ సేవకుల ద్వారా, టీవీ ద్వారా కావచ్చు, స్వార్థల్లో కావచ్చు, మీరు ఎన్ని ఉంటారు. అయితే ప్రతిరోజు కూడా ఒక దైవ సేవకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు ప్రతిరోజు కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన కోణంలో, క్రొత్త కోణంలో దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ప్రియదేని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ బాధపడుతూ ఉందంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. అయితే ప్రియదేని బిడ్డలారా, యేసయ్య, బాగా వినండి, బాగా ఆలోచించండి. ఆయనతో నేను ప్రార్థన చేయించుకొని అంత టైం నాకు లేకపోయినా కానీ, ఆయనతో మాట్లాడేంత టైం నాకు లేకపోయినా కానీ, నేనేం చేయాలంటే ఆయన వస్త్రపు చెంగును, ఏంటమ్మా, యేసయ్య వస్త్రపు చెంగును వెనకాల రహస్యంగా వెళ్ళి జనసమూహంలో తాగితే నేను బాగుపడిపోతాను అని విశ్వాసం కలిగింది. దానికి తాగితే నేను బాగుపడిపోతానని విశ్వాసం కలిగింది. ఆమె ప్రియదేని బిడ్డలారా, లేఖనాల ప్రకారము మనము మాట్లాడినట్లయితే ఆయన ఏం వేసుకో ఉన్నాడు? యేసు ప్రభు అంగీ వేసుకో ఉన్నాడు. ఏం వేసుకో ఉన్నాడు? అంగీ వేసుకో ఉన్నాడు. మరి మన సహోదరుడు మోషే బ్రదర్ వేసుకో ఉన్నాడుగా, దాన్ని ఏమంటారు? లాల్చి, లేకపోతే అంగీ కదా, అంగీ వేసుకో ఉన్నాడు. మరి అంగీ అంటే ఈ నడుము కానించి మన కాళ్ళు గిరసలు ఉన్నాయి కదా, అక్కడ దాకా ఉంటుంది అంగీ. అంచును తాకింది ఆవిడ. ఏం తాకింది? అంచు. అంగీ అంచును తాకింది, వస్త్రాన్ని ముట్టింది అంతే. ఆ వస్త్రములో ఉన్న ప్రభావము ఆమెలోకి వెళ్ళిపోయింది, ఆమె బాగుపడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు దీని బిడ్డలారా, బాగుపడి వెళ్ళిపోతూ ఉంది, బాగుపడి
వెళ్ళిపోతూ ఉంది. రహస్యంగా తాకింది, వెళ్ళిపోతూ ఉంది. అది యేసు ప్రభు కనుక్కున్నాడు. ఎవరు కనుక్కున్నారు? ఏమని కనుక్కున్నాడు? ఏంటమ్మా? ఏంది మీరు చెప్పి అర్థం కాదు, నాకు వినపట్టంలా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాలో నుంచి ప్రభావం బయటకు వెళ్ళిపోయింది. వాళ్ళు ఏమంటున్నారు యేసు ప్రభు శిష్యులు? ఇంత కెక్కిరిసి నీతో కూడా ఉంటే, ప్రజలు జనసమూహం ఈ విధంగా ఉంటే నిన్ను తాకుండా ఎలా ఉంటారు ప్రభువా? ఇంతమంది నీ చుట్టూ ఉన్నాం, మేము తాకుండా ఎలాగుంటాం? ఇంత జనసమూహం ఉంది, ఎవరైనా తగలకుండా ఎలా ఉంటారు? తగిలే ఉంటారంట. లేదు, నాలో నుంచి కొంత ప్రభావం బయటకు వెళ్ళిపోయింది. ఎవరు నన్ను తాకింది? ఎవరు నన్ను ముట్టింది? ఇదేమిటి? ఇలా చూసినప్పుడు ఆ స్త్రీ బాగుపడి వెళ్ళిపోతూ ఉంది, భయపడిపోతూ ఉంది, వెనక భయపడి వెళ్ళిపోతూ ఉంది. ఎందుకని భయపడుతుంది ఆవిడ? ఎందుకని భయపడుతుందండి? ఎందుకని భయపడుతుంది ఆవిడ? ఆయన పరిశుద్ధుడు, నేను ఒక అపవిత్రురాలిని. 12 సంవత్సరాల నుంచి ఒక రక్తస్రావ రోగంతో బాధపడుతున్నాను. అర్థమవుతుందా మీకు? రక్తస్రావ రోగంతో బాధపడుతున్నాను. ఆ పరిశుద్ధుని వస్త్రాన్ని నేను తాకాను. ఆ పరిశుద్ధుని వస్త్రాన్ని నేను తాకాను. ఒక పురుషుడిని నేను తాకాను అని బాధపడి వెళ్ళిపోతూ ఉంది. ఎందుకని ఆమెను ఆపాడు యేసు ప్రభు? ఎందుకని పలకరించాడు ఆమెను వెనక్కి రమ్మని చెప్పి పిలిచాడంటే, ఎవరికి తెలియకుండా బాగుపడితే ఎవరికి తెలియదు. ఎవరికి తెలియకుండా బాగుపడి వెళ్ళిపోతే ఎవరికి తెలియదు. అద్భుతం. 12 సంవత్సరాల నుంచి రోగం ఇది. ఉన్నదంటే ఆస్తి అంతా అమ్మేసి వైద్యులను ఆశ్రయించింది. పొరపాటును కూడా బాగు కాలేదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో తన విశ్వాసంతో వచ్చి నా వస్త్రాన్ని ముట్టింది ఆవిడ. నాలో నుంచి ప్రభావంలోకి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె బాగుపడిపోయింది. అయితే ఈ విషయం ప్రియదేని బిడ్డలారా, బహిరంగ సాక్షిగా నిలబడాలంటే నాలో నుంచి కొంత ప్రభావం బయటికి వెళ్ళిందని చెప్పిన తర్వాత అప్పుడు భయపడతా వస్తుంది ఆవిడ. కుమారి, భయపడబాకు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచును. సమాధానం గలదాన వెళ్ళమన్నాడు యేసు. సమాధానం గలదానవై. ఎవరికైనా ఒక కుటుంబంలో బాగాలేకపోతే, కుటుంబంలో భర్తకు కానీ బిడ్డలకు కానీ ఎవరికైనా బాగాలేకపోతే కుటుంబంలో వారికి నెమ్మది ఉంటుందా? కుటుంబంలో వారికి సమాధానం ఉంటుందా? కుటుంబంలో వారికి సంతోషం ఉంటుందా? ఆ వ్యక్తి హాస్పిటల్ నుంచి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత నెమ్మదిగా మంచిగా కడుపుండా భోజనం చేస్తారు, సంతోషంగా ఉంటారు. అవునా కదండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేని బిడ్డలారా, ఆ సందర్భంలో యేసు ప్రభు అంటాడు, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచెను. రక్తస్రావ రోగం స్థితి ఏమంటాడు? కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక మాట చదువుకుందామండి. అవిశ్వాసి కంటే కూడా చెడ్డవాడంట. ఎవరంట? అవిశ్వాసి కంటే కూడా ఒక వ్యక్తి చెడ్డవాడంటండి. ఎవరు ఆ వ్యక్తి అంటే ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు ఈ మాట చెప్పిన తర్వాత లాస్ట్లో అక్కడికి వస్తాం. అవిశ్వాసం గురించి మాట్లాడుకుంది. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. చదివి వినిపించండి. 6:5. ప్రైజ్ ది లార్డ్. దేనికి ఆశ్చర్యపడ్డాడు యేసు ప్రభు అక్కడమ్మా? అక్కడేమో ప్రియమైన బిడ్డలారా, ఆ శతాధిపతి దాసుని యొక్క వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపడ్డాడంట. ఆశ్చర్యపడి వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపల స్వస్థ పొందేశారంట ఆ దాసుడు. ఇక్కడ మాత్రం ప్రియమైన బిడ్డలారా ఎందుకు ఆశ్చర్యపడ్డాడంటే వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడ్డాడంట. దేన్ని బట్టి అంట? వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడ్డాడంట.
ఎవరు అవిశ్వాసాన్ని బట్టి ఇక్కడ? ఎవరు అవిశ్వాసాన్ని బట్టండి? యేసు ప్రభు యొక్క సొంత బంధువుల అవిశ్వాసాన్ని బట్టి, సొంత బంధువుల అవిశ్వాసాన్ని బట్టి. చూడండి ఏమని, ఎట్లా అవిశ్వాసం చూపించారు, కనపరిచారు అక్కడ. మనం చూస్తే 3వ వచనం చూస్తాం ఒకసారి. 6వ అధ్యాయం 3వ వచనం చూస్తాం. ఇతడు యాకోబు యోసే యోధా సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాదా? ఇతని సోదరి మనందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరెక్కడనో ఘనహీనుడు కాడని చెప్పాను. అందువల్ల కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. దేనికి ఆశ్చర్యపడ్డాడు యేసు ప్రభు? వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడంట. ఎలాగా సంబోధించారు అక్కడ? వాళ్ళ అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడంటే ఏం మాట్లాడితే ఆశ్చర్యపడ్డాడు ఆయన? మరి మరియ కుమారుడు కదా, వీడు వడ్లవాని కుమారుడు కదా, వీళ్ళందరూ కూడా మన సహోదరులు కదా అని చెప్పి తక్కువ చేసి మాట్లాడారు. అందుకని ఇప్పుడు ఏం పెట్టారా? అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనో ఘనహీనుడు కాడని చెప్పెను. అందువల్ల కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడిను. కొంతమందిని మాత్రమే యేసు ప్రభు ఏం చేశాడంట? కొద్దిమందిని మాత్రమే ఆయన యేసు ప్రభు స్వస్థపరిచాడంట. మరి కొంతమంది జీవితంలో అద్భుతాలు చేయజాలకపోయాడంట. కారణం ఏంటంటే వారి అవిశ్వాసాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవిశ్వాసి కంటే కూడా చెడ్డవాడంటండి ఒక వ్యక్తి. బైబిల్లో రాయబడింది. అది ఇప్పుడే రాసుకున్నా, ఇక్కడే కూర్చొని రాసుకున్నా, ఇది కూడా చెప్తే బాగుంటుందిలేని. అవిశ్వాసి కంటే కూడా చెడ్డవాడంట. విశ్వాసి కాదంట, అవిశ్వాసి కంటే కూడా చెడ్డవాడంట. ఎవరు? బైబిల్ చదువుకున్నాం ఒకసారి. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం ఫాస్ట్గా. ఎనిమిది చదవండి అమ్మా. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఏంటి దీని అర్థం? ప్రియమిట్లారా, ఎవడైనా కానీ తన భార్యని కానీ తన బిడ్డలను కానీ తన స్వకీయులంటే తన సొంత ఇంట్లో ఉన్నటువంటి వారిని కానీ స్వకీయులు సొంత వాళ్ళని ఎవరైనా కానీ సంరక్షించలేకపోతే, వాళ్ళని పోషించలేకపోతే, వాళ్ళని ఆదరించలేకపోతే, వాళ్ళని ప్రేమించలేకపోతే, వాళ్ళకి ఆహారం పెట్టలేకపోతే దేని బిడ్డలారా వాడంట ఎలాంటి వాడంట? అవిశ్వాసి కన్నా చెడ్డవాడంట. అవిశ్వాసి కన్నా ఏమని రాయబడింది? మరొకసారి చదువుకుందాం ఒకసారి. 8వ వచనం. ఎవడైనా స్వకీయులంటే సొంత వాళ్ళే కదా, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, సంరక్షించడం అంటే వాళ్ళకి తగినటువంటి ఆహారము, బట్ట, నీడ, అదే కదా, అవునా కదా? మామూలుగా ఒక భర్త భార్యకి చూపించాల్సినటువంటి ఆదరణ ఏంటి? బట్ట, ఆహారము, నీడ, ఈ 3 కల్పించాలి. అవునా కదా? తన కర్తవ్యం. ఈ విషయంలో నువ్వు సంరక్షింపకపోయిన ఎడల
వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడైండును. అవిశ్వాసి కన్నా చెడ్డవాడైండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇప్పుడు ఇదేం పెట్టారా. కాబట్టి హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము 12వ చివరి మాట చెప్తూ, హెబ్రీ 2:12, 2వ అధ్యాయం 12వ వచనం. ఇదేనా? ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియదేని బిడ్డలారా, మరొక మాట. ఓకే, నేను రాసుకోవటం కొంచెం తప్పు రాసుకున్నాను, మరి మొత్తానికి ఓకే, మంచిది. చూడండి ఇక్కడ 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనం మనం చదువుకుందాం. ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు దాన్ని కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలం దయచేవాడనియు నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవాహు ఆది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనగిన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనుతో ఆ వాగ్దానమునకు సహవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములు పరవాసులయ్యుండిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు చెప్పినటువంటి మాటకి నోవాహు కానీ అబ్రహాము కానీ వీళ్ళందరూ కూడా విశ్వాసాన్ని బట్టి వాళ్ళు హానోకును మనం చూస్తే మరణము చూడకుండా మరి పరమునకు ఆరోహణమైపోయినట్టుగా మనం చూస్తామండి. అబ్రహామును మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియని రీతిగా దేవుని బిడ్డలారా అక్కడికి వెళ్ళి ఆయన దేవుని చిత్తాన్ని చేసినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి నోవాహు మనకు కనబడతాడు. ఇక్కడ విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, విశ్వాసములో హెచ్చు తగ్గులు కనబడుతుంటాయి. అల్ప విశ్వాసము, ఆవగింజంత విశ్వాసం, ఇంకా విశ్వాసము, ఇవన్నీ కూడా మనము చూస్తామండి. యేసుప్రభు సంబోధించినటువంటి మాటలు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా అని యేసుప్రభు తన శిష్యులతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. పేతురుతో మాట్లాడతాడండి, నువ్వు అల్ప విశ్వాసం చూపించావు కాబట్టి మునిగిపోయినట్టుగా మనం చూస్తామండి.
అయినప్పటికీ యేసు ప్రభు ఆ వ్యక్తిని విడిచిపెట్టకుండా మరి ఏం చేశాడంటే పేతురు మునిగిపోయినప్పటికీ కూడా యేసు ప్రభువును కాపాడాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, మనకి ఇంతకీ మొత్తానికి ప్రియదేని బిడ్డలారా, విశ్వాసం అంటే ఏంటో మీకు అనేకసార్లు చెప్పుకోవడం జరిగింది. విశ్వాసం అంటే దానికి నిర్వచనం ఏంటి చెప్పండి, చెప్పండి. ఏంటి నిర్వచనం విశ్వాసానికి? 11వ అధ్యాయములో మొదటి వచనం మనకు కనబడుతుంది. ఏంటది? విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనటుకు రుజువునై ఉన్నది. ఉన్నవనటుకు రుజువునై ఉన్నది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైన ఉన్నవనటుకు రుజువునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియదేని బిడ్డలారా, ఈ విశ్వాసాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఒక్కోసారి. అందరికీ ఇష్టం ఒకవేళ అర్థం కాకపోవచ్చు. ఈ విశ్వాసాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు కొంతమందికి అది ఇబ్బందిగా ఉండొచ్చు. ఎలాగనంటే ప్రియదేని బిడ్డలారా, ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటామంటే, ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఇక్కడ లేదండి, ఈ సెల్ ఫోన్ ఇక్కడ లేదు, లేకపోతే ఉన్నట్టుగా పిలవటమే విశ్వాసం. ఈ సెల్ ఫోన్ ఇక్కడ లేదు, లేకపోతే ఉన్నట్టుగా పిలవటమే విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీకు చెప్పాలంటే ఇప్పుడు దేని బిడ్డారా, ఈ సెల్ ఫోన్ ఇక్కడ ఉందండి, ఈ సెల్ ఫోన్ ఇక్కడ ఉంది, లేదన్నట్టుగా చూడటమే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొండ అక్కడ ఉందండి, కొండ లేనట్టుగా చూడటమే. కొండేమో ఎదురుగా దగ్గరలో కనబడతా ఉంది, కొండ నీకు దగ్గరలో కనబడుతుంది, దగ్గరలో ఇదిగో కొండ కనబడతా ఉంది. లేదన్నట్టుగా నువ్వు పలకటమే విశ్వాసం. నువ్వు పలకతావు, నేను పలకాలంటే నాకు కష్టం. అర్థమైంది ఇప్పుడు మీకు? నువ్వేం పలకతావు, నేను పలకాలంటే నాకు కష్టం. కాబట్టి ఇప్పుడు ఇది ఏం బిడ్డలారా, అంటే ఇది ఎలాంటిదంటే మానవ జ్ఞానానికి అంతుపట్టలేని విశ్వాసం. మానవ జ్ఞానమునకు అంతుపట్టలేనటువంటి విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది రోగమైన కావచ్చు, అవి దయ్యపు శక్తుల ప్రయోగమైన కావచ్చు, లేకపోతే అది ఎలాంటి సమస్యలైనా కావచ్చు. ప్రియదేని బిడ్డలారా, మనము ఆయన వైపు చూసి ఆయన నామములో మనం పలికినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు ఆయన జరిగిస్తాడు తప్పకుండా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, మనం ఎవరి వైపు చూడాలి? మనం ఆ వ్యక్తి పేతురు ఎవరి వైపు చూశాడు? గాలిని చూసి భయపడ్డాడంట. దేవుని చూసి, యేసును చూసినంతసేపు నడిచాడు సముద్రం మీద. యేసును చూసినంతసేపు నడిచాడు. నడుస్తాను ప్రభు అంటే నడవమన్నాడు, సెలవిచ్చాడు, నడిచాడు. అయితే మధ్యలో ఎవరిని చూశాడు? గాలిని చూసిన తర్వాత భయపడిపోయాడు, మునిగిపోయాడు. ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేసిన తర్వాత యేసు ప్రభు చేయి చాపి కాపాడాడు పేతుర్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, విశ్వాసం అంటే ఒక ఛాలెంజ్తో కూడింది, సవాలుతో కూడినటువంటి మాటలండి. విశ్వాసం అంటే ఎలాంటిది? ఇంకా ఏం చెప్పాలి? ఇంకా లేని వాటిని ఉన్నట్టుగా పిలవటమే విశ్వాసం. లేని వాటిని ఉన్నట్టుగా పిలవటమే విశ్వాసం. ఇక్కడ మంజు పాప ఉంది. మంజు పాప అంటే దేవుడు ఆ బిడ్డని తనకున్నటువంటి ప్రాబ్లం అంతా తీసివేసి ఒక దినాన చక్కగా మంచిగా తన మైండ్ సెట్ అంతా కూడా మార్పు చెంది తనకున్న నరాల బలహీనత అంతా కూడా తీసివేసి, నా దేవుడు నా కళ్ళతో మంచిగా ఉండేటట్టు ఆ బిడ్డ నేను చూస్తాను. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. ఇది ప్రీతిని బిడ్డలారా, ఒకసారి డాక్టర్లకి ఒకవేళ కొన్ని రోగాలు అంతుపట్టలేని విధంగా ఉండొచ్చు. డాక్టర్లకి అంతుపట్టలేని విధంగా ఉండొచ్చు. కానీ నీ విశ్వాసం ప్రీతిని బిడ్డలారా, నా విశ్వాసం, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వెళ్ళు. చూడండి, ఆ శతాధిపతి, అయ్యా మా ఇంటికి రావాల్సిన పని లేదు, మీరు, నేను 100 మందికి దాసులకి సైనికులకి శతాధిపతిని, నేను ఒకడు పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, అంత అధికారం ఉంది నాకు. అయితే నువ్వు మాత్రం ప్రభువా ఒక్క మాట సెలవి చాలు, నువ్వు ఇంటికి రావాల్సిన పని లేదు, ఒక్క మాట సెలవి. ఇశ్రాయేల్లో కూడా నేను ఇంత విశ్వాసం చూడలేదంటాడు. వాళ్ళని చూసి ఆశ్చర్యపడిపోతాడు యేసు. గొప్ప విశ్వాసం, గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసం. ఇంటికి వెళ్ళిన వెంటనే ప్రీతిని బిడ్డలారా, తన దాసుడు స్వస్థపరచబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఈ మాటలు మన వెనుకలు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని మోకరించండి, ప్రార్థన చేద్దాం. నాయన అమూల్యమైన విశ్వాసం నడిపించండి ప్రవేశితాన్ని. అయా వృద్ధి కలుగు చేయండి ప్రవేశు ప్రభుత్వాన్ని. పట్టబడిన కానుకలు దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రవేశు ప్రభు. దేవాని పాదాల బట్టుకు వేడుకుంటున్నాం తండ్రి. సాయంకాలం జరగబోతున్న పాటలు జరగబోతున్న అయ్యా యేసయ్యా స్వార్థ సభను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మీ నామాన్ని మహిమార్థంగా జరిగించండి. ప్రతి శోధనలను తప్పించినైనా, ప్రతి కీడులోని చెడిపించిన నేసేతాన్ని. మంజు బిడ్డని మీరు స్వస్థపరచని తండ్రి, బాగు చేయని తండ్రి, విడుదల కలుగు చేయతని నాయన. చీకటాత్మను బంధించండి తండ్రి. చాంద్ర రోగుని స్వస్థపరిచిన దేవుడా, బాగు చేసిన దేవా యేసయ్య, వారి విశ్వాసాన్ని గణపరిచిన ప్రభువా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నంత. నీకే మహిమ కలుగును గాకన, నీకే ఘనత కలుగును గాకనాయన. యేసు నామములో తండ్రి నాయన, యేసు నామములు విడుదల కలుగును గాకనాయన, యేసు నామములు విడుదల కలుగును గాకన, అద్భుతం జరుగును గాకనాయన. అయ్యా పట్టబడిన కానుకలు దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, స్వస్థ శీఘ్రంగా లభించినట్లు సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. అందరు లేచి నిలబడదామని దయచేసి. నా ప్రాణమా యెహోవాను సంధించు, నా అంతరంగము సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సంధించు. నా ప్రాణమా యెహోవాను సంధించు, ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరవు. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడనే యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నిని సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలం తోడై నడిపించునుగాక.